హలో ఎవ్రీవన్. సో ఐ నో ప్రీవియస్ వీడియోలో మనము కాన్సెప్ట్ లెర్నింగ్ యాస్ టాస్క్ చూసాము. అండ్ ఐఎమ్ షూర్ చాలా వరకు కన్ఫ్యూజింగ్ ఉంటుంది ఆ వీడియో, బికాజ్ నేను ఏ ఎగ్జాంపుల్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయలేదు దాన్ని ప్రాపర్గా. సో ఈ వీడియోలో నేను దానికి ఒక ప్రాపర్ ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇందులో మళ్ళీ నేను మీకు ఇన్స్టెన్సెస్ అంటే ఏంటి, అట్రిబ్యూట్స్ అంటే ఏంటిది, హైపోథసిస్ అంటే లైక్ అసలు ఏం ఫైండ్ చేస్తున్నాము, ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా ఎగ్జాంపుల్ తోటి. సో మీకు ఆ కన్ఫ్యూజన్ అనేది ఖచ్చితంగా పోతుంది. సో ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో లెట్స్ స్టార్ట్. మనము ద ఫేమస్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాము, దట్ ఈస్ ద వాటర్ స్పోర్ట్స్. సో మనము డిజైనింగ్ లెర్నింగ్ సిస్టమ్కి చెక్కర్స్ గేమ్ని ఎలా అయితే ఎగ్జాంపుల్గా తీసుకున్నామో, సో ఈ కాన్సెప్ట్ లెర్నింగ్ యాస్ టాస్క్, కాన్సెప్ట్ లెర్నింగ్ యాస్ సర్చ్, ఫైండర్స్ ఆల్గరిథం, వర్జన్ స్పేసెస్, వీటన్నిటికీ వాటర్ స్పోర్ట్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం. సో జాగ్రత్తగా వినండి. ఓకే, సో నేను ఇప్పుడు వాటర్ స్పోర్ట్స్ లైక్ ఒక ప్రాపర్ ఆర్డర్లో రాశాను మొత్తము, ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ అసలు ఏం జరుగుతుంది అని. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంట, గుడ్ డేస్ ఫర్ వాటర్ స్పోర్ట్స్. ఓకే, సో వాటర్ స్పోర్ట్స్ ఆడడానికి ఎలాంటి డేస్ మంచిగా ఉంటాయి మనకి, అది మనం ప్రిడిక్ట్ చేయాలి. సో టాస్క్ టు లెర్న్ టు ప్రిడిక్ట్ ద వాల్యూ ఆఫ్ ఎంజాయ్ స్పోర్ట్ ఫర్ అన్ arbitrary day based on the values of its other attributes such as sky, air temperature, humidity, wind, water forecast. సో టెక్నికల్గా ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటంటే, దీని టాస్క్ ఏంటంటే, సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ ద టేబుల్ ఫర్ ఎంజాయ్ స్పోర్ట్స్. సో అది ఏం చెప్తుందంటే, ఈ స్కై, ఎయిర్ టెంపరేచర్, హ్యూమిడిటీ, విండ్, వాటర్ ఫోర్కాస్ట్ వీటిని దృష్టిలో పెట్టుకొని మనము ఆ డే మనం వాటర్ స్పోర్ట్స్ ఆడొచ్చా లేదా అని చెప్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. సో ఒకవేళ మనం ఒక రోడ్ సెలెక్ట్ చేసుకుంటున్నాం సచ్ దాట్ ఆ రోజు సన్నీ ఉండి, ఎయిర్ టెంపరేచర్ వామ్ ఉండి, హ్యూమిడిటీ నార్మల్ ఉండి, విండ్ స్ట్రాంగ్, వాటర్ ఏమో వామ్, ఫోర్కాస్ట్ ఏమో సేమ్. సో ఇవన్నీ ఉన్న రోజుని మన ఆల్గరిథం ఎస్ మనం వాటర్ స్పోర్ట్స్ ఆ రోజు ఆడొచ్చు అని చెప్తుందనమాట. సో ఇలా ఎవ్రీథింగ్ని దృష్టిలో పెట్టుకొని ప్రిడిక్ట్ చేస్తుంది. ఆ రోజు మనము ఎస్ అంటే ఆడొచ్చా, నో అంటే ఆ రోజు మంచిది కాదు అని చెప్తుంది. ఓకే, సో ఇక్కడ నో ఉన్నది చూడండి ఒకసారి. స్కై ఏమో రెయినీ ఉంది, ఎయిర్ టెంపరేచర్ కోల్డ్ ఉంది, హ్యూమిడిటీ హై ఉంది. ఇట్లాంటి టైంలో వాటర్ గేమ్స్ ఆడితే ఏమవుద్ది, మనకు జలుబు జ్వరాలు వస్తాయి కదా. సో దానికి నో. సో దిస్ వే ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇట్ హ్యాస్ టు ప్రిడిక్ట్ అ వాల్యూ టు ఎంజాయ్ ద స్పోర్ట్. ఓకే, సో ఇది కాన్సెప్ట్ అండ్ టాస్క్. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. నోట్, ఫర్ ఈచ్ attribute the hypothesis will either indicate question mark that any value is acceptable for this attribute, or indicate a phi or null that no value is acceptable. సో ఇప్పుడు ఈ రెండింటిని నేను చూపిస్తాను ఒక ఈజీ వేలో. క్వశ్చన్ మార్క్ అంటే ఏంటంటే, అది జనరల్, అంటే ఏ వాల్యూ అయినా యాక్సెప్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నాను, నాకు స్కైస్ అన్నీ ఉండాలి, ఇంకా మిగతావన్నీ ఎలా ఉన్నా కూడా నాకు ప్రాబ్లం లేదు, అసలు ఏవైనా ఉండని నాకు సంబంధం లేదు, స్కై మాత్రం సన్నీ ఒక్కటి ఉండాలి అంతే. సో ఇవన్నీ ఏంటిది, మనం వదిలేస్తున్నాం, ఇవి ఎలా అయినా ఉండని, మనకేం ప్రాబ్లం లేదు అని. సో దీనికి మన హైపోథసిస్లో ఎలా రాస్తామంటే, సో ఫస్ట్ నేను ఏమనుకున్నాను, నాకు సన్నీ ఖచ్చితంగా ఉండాలి. సో ఇట్ హ్యాస్ టు బీ సన్నీ ఫర్ ష్యూర్. అండ్ మిగతావి నాకు సంబంధం లేదు, అవి ఎలా అయినా ఉండనియండి. సో వాటికి మనం క్వశ్చన్ మార్క్ రాస్తాం. ఓకే, సో ఫస్ట్ అట్రిబ్యూట్ మాత్రం సన్నీ కావాలి, మిగతావన్నీ ఏవైనా ఉండొచ్చు. సో ద వాల్యూ ఇస్ యాక్సెప్టబుల్. సో ఎనీ వాల్యూ ఇస్ యాక్సెప్టబుల్ అంటే ఏ వాల్యూ అని ఉండని. ఓకే, సో ఇక్కడ నల్. సో దీని అర్థం ఏంటి, దట్ నో వాల్యూ ఇస్ యాక్సెప్టబుల్. ఓకే, సో ఇక్కడ నేను ఒక వాల్యూ అనుకుంటే అది మాత్రమే ఉండాలి.
లేకపోతే అసలు ఏది ఉండొద్దు. సో ఫర్ సపోజ్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకుందాం ఇందులో. సో నేను ఇందులో వాటర్ తీసుకుందాం అనుకోండి. లైక్ నేను జనరల్గా చెప్తున్నాను, లైక్ జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ సేక్. సో నాకు వాటర్ ఆడడం లేదు ఆ రోజు. నేను రిసార్ట్కి వెళ్తాను, బట్ ఐ డోంట్ వాంట్ ప్లే ఇన్ వాటర్. సో ఐ డోంట్ కేర్ ఇఫ్ ఇట్ ఈస్ వామ్ ఆర్ కూల్, నాకు అవసరం లేదు. సో అప్పుడు ఏం చేస్తాము, మన స్కై యాట్రిబ్యూట్కి ఇట్ ఈస్ క్వశ్చన్ మార్క్, అంటే ఏదైనా ఉండని ప్రాబ్లం లేదు. ఎయిర్ టెంపరేచర్ కూడా క్వశ్చన్ మార్క్, సో అది కూడా ఏదైనా ఉండని నాకు ప్రాబ్లం లేదు. హ్యూమిడిటీకి కూడా క్వశ్చన్ మార్క్, అది కూడా ఏదైనా ఉండని నాకు ప్రాబ్లం లేదు. విండ్ కూడా క్వశ్చన్ మార్క్, అది కూడా ఎలా అయినా ఉండని నాకు ప్రాబ్లం లేదు. కానీ వాటర్ దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుంది, నేను ఆడను, స్విమ్మింగ్ చేయను. సో అప్పుడు 5. సో ఐ డోంట్ వాంట్ దాట్. ఆ తర్వాత మళ్ళీ ఫోర్కాస్ట్ క్వశ్చన్ మార్క్. సో ఎనీథింగ్ ఇట్ మే బీ. ఓకే, ఇది నేను జనరల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో క్వశ్చన్ మార్క్ అంటే ఏంటి, ఎనీ వాల్యూ ఈజ్ యాక్సెప్టబుల్. ఈ నల్ అంటే ఏంటి, నో వాల్యూ ఈజ్ యాక్సెప్టబుల్. ఓకే, సో ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్ హైపోథెసిస్ తీసుకుందాం. సో హైపోథెసిస్ ఎలా ఉండొచ్చు ఇక్కడ చూడండి. ఇఫ్ ద ఎయిర్ టెంపరేచర్ ఇస్ కోల్డ్ అండ్ హై హ్యూమిడిటీ, దెన్ ఇట్ ఈస్ అ గుడ్ డే ఫర్ వాటర్ స్పోర్ట్స్. ఇదేంటిది, ఇది మన హైపోథెసిస్. సో ఏం చెప్తుంది, ఎయిర్ టెంపరేచర్ ఇస్ కోల్డ్ అంట, హ్యూమిడిటీ ఇస్ హై అంట. సో ఎయిర్ టెంపరేచర్ ఇస్ కోల్డ్, హ్యూమిడిటీ ఇస్ హై. సో ఎయిర్ టెంపరేచర్ కోల్డ్ ఉంది, హ్యూమిడిటీ ఇస్ హై ఉంది. సో ఇట్ ఈస్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ అ గుడ్ డే ఫర్ వాటర్ స్పోర్ట్స్, అంటే ఇలా ఉన్నప్పుడు అది మంచి రోజు అని ఒక హైపోథెసిస్ వచ్చింది. హైపోథెసిస్ అంటే ఏంటిది, మనం అజ్యూమ్ చేస్తున్నాము. ఇట్ ఈస్ జస్ట్ అన్ అజంప్షన్, మనం ఊహించుకుంటున్నాము. బికాజ్ కంప్యూటర్కి మొత్తం తెలియదు, అది అజ్యూమ్ చేసుకొని వాల్యూస్ అన్నవి డిసైడ్ చేసుకుంటుంది. మనం చెక్కర్స్ గేమ్ అవన్నీ ఆడేటప్పుడు కాదు, లైక్ డిజైనింగ్ లెర్నింగ్ సిస్టమ్ చేసేటప్పుడు చూసాము ఆల్రెడీ. సో హైపోథెసిస్ అంటే ఏంటి, అజంప్షన్, మనం ఒకటి అజ్యూమ్ చేసుకుంటున్నాము. సో ఇప్పుడు ఫస్ట్ ఏం అజ్యూమ్ చేసుకుందంట, టెంపరేచర్ కోల్డ్ ఉండి హ్యూమిడిటీ హై ఉంటే ఇట్ ఈస్ అ గుడ్ డే అని అజ్యూమ్ చేసుకుంది వాటర్ స్పోర్ట్స్కి. బట్ యాక్చువల్గా డేటా ఏం చెప్తుంది, టెంపరేచర్ కోల్డ్ ఉండి హ్యూమిడిటీ హై ఉంటే ఇట్ ఈస్ నాట్. సో ఇక్కడ నో ఉంది. సో it is not a good day to enjoy the sport. It is not a good day to enjoy the water sport. So it is not correct. ఓకే, నేను ఇక్కడ ఒక పాయింట్ మిస్ అయినట్టున్నాను, జస్ట్ సెకండ్. ఏం లేదు, జస్ట్ ఫస్ట్ మనం రిప్రజెంట్ చేసుకుంటున్నాం ఎక్స్ప్రెషన్ తోటి. సో టెక్నికల్గా ఇది ఏంటంటే, స్కై ఎలా ఉన్నా కూడా మనకు ప్రాబ్లం లేదు, కానీ ఎయిర్ టెంపరేచర్ మాత్రం కోల్డ్ ఉండాలి, హ్యూమిడిటీ ఏమో హై ఉండాలి, మళ్ళీ మిగతా 3 కూడా నార్మల్ ఉండాలి. సో ఇలా మనం రిప్రజెంట్ చేసుకున్నాం. ఓకే, దిస్ ఈజ్ ఈజీ రైట్. సో మనకు మిగతావి ఎలా ఉన్నా కూడా ప్రాబ్లం లేదు, బట్ ఎయిర్ టెంపరేచర్ మస్ట్ బీ కోల్డ్ అండ్ హ్యూమిడిటీ మస్ట్ బీ హై, ఇలా రిప్రజెంట్ చేసుకున్నాం. బట్ అకార్డింగ్ టు ద అబౌవ్ ట్రైనింగ్ డేటా, అంటే అకార్డింగ్ టు దిస్ ట్రైనింగ్ డేటా, ద గివెన్ హైపోథెసిస్ ఇస్ ఫాల్స్. ఎందుకంటే ఇక్కడ ఉంది క్లియర్గా నో అని. ఎందుకు, ఎయిర్ టెంపరేచర్ ఏమో చల్లగా ఉంది, హ్యూమిడిటీ ఎక్కువ ఉంది, మనం రోజు స్విమ్మింగ్ చేస్తే మనకు జలుబు జ్వరాలు వస్తాయి. సో దట్ ఈస్ ఫాల్స్, ఎందుకంటే ఇక్కడ క్లియర్గా ఉంది ఇట్ ఈస్ నో, రాంగ్ అని. సో దేర్ ఫోర్ మన కాన్సెప్ట్ ఆఫ్ లెర్నింగ్ టాస్క్ ఎలా ఉండాలంట, దట్ సమ్ ఇన్స్టెన్స్ ఎక్స్ should satisfy all the constraints of hypothesis H. Then H classifies X as a positive example, H of X is equal to 1. సో పాజిటివ్ ఎగ్జాంపుల్ అంటే ఏంటంటే, నార్మల్గా ఈ సెంటెన్స్ అంతా ఏం చెప్తుందంటే, మన ఇన్స్టెన్స్ అన్నది మన హైపోథెసిస్కి మ్యాచ్ అవ్వాలి. సో ఇక్కడ ఉన్నవి ఏంటివి, ఇవేమో ఇన్స్టెన్సెస్. మన హైపోథెసిస్ ఏం తీసుకున్నాం, కోల్డ్ అండ్ ఎయిర్ టెంపరేచర్ కోల్డ్ ఉండి హ్యూమిడిటీ హై ఉంటే
ఇట్ ఈస్ అ గుడ్ డే ఫర్ వాటర్ స్పోర్ట్స్ అనుకున్నాం. కానీ ఇన్స్టెన్సెస్ ఏం చెప్తున్నాయి మనకి? ఇట్ ఈస్ రాంగ్ అని చెప్తున్నాయి. ఎందుకు? బికాజ్ ఇట్ ఈస్ నార్మల్. లైక్ మన డేటాలోనే ఇన్స్టెన్సెస్ ఇవన్నీ ఇన్స్టెన్సెస్. ఈ హెడ్డింగ్స్ ఉన్నాయి కదా, ఇవేమో ఇవి ఇన్స్టెన్సెస్. సో ఈ ఇన్స్టెన్సెస్ ఏం చెప్తున్నాయి? మన డేటా ఏం చెప్తుంది? ఇట్ ఈస్ రాంగ్ అని చెప్తుంది. సో ఇక్కడ ఏమైంది? హైపోథసిస్ ఇంకా ట్రైనింగ్ డేటా మ్యాచ్ అయిందా? మ్యాచ్ అవ్వలేదు. సో ఇట్ ఈస్ అ నెగిటివ్ ఎగ్జాంపుల్. ఒకవేళ h(x) ఈజ్ ఈక్వల్ టు 1 అయితే, అంటే ఒకవేళ మన డేటా మన హైపోథసిస్ మ్యాచ్ అయి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ టెంపరేచర్ వామ్ ఉండి హ్యూమిడిటీ నార్మల్ ఉంటే ఇట్ ఈస్ అ గుడ్ డే ఫర్ వాటర్ స్పోర్ట్స్ అని చెప్పొచ్చు. సో అప్పుడు ఏమవుతుంది? మన హైపోథసిస్ కూడా ట్రైనింగ్ డేటా తోటి మ్యాచ్ అవ్వడంతో దాన్ని మనం అప్రూవ్ చేస్తాం. సో ఇట్ ఈస్ మ్యాచింగ్ టు అవర్ హైపోథసిస్ అని అంటాం. కానీ ఇక్కడ ఏమవుతుంది? ఇట్ ఈస్ నాట్ మ్యాచింగ్ కదా. సో దాన్ని నెగిటివ్ ఎగ్జాంపుల్ అంటాం. సో ఏదైతే మ్యాచ్ అవుతుందో దాన్ని పాజిటివ్ ఎగ్జాంపుల్ అని అంటాం. ఐ హోప్ దిస్ ఇస్ అ లిటిల్ బిట్ క్లియర్, అట్లీస్ట్ నా ప్రీవియస్ వీడియో కంటే. బట్ ఒకవేళ కన్ఫ్యూజన్ ఉంటే ప్లీజ్ కింద కమెంట్ చేయండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అండ్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. హైపోథసిస్ అంటే సిస్టమ్ ఒక వాల్యూని అజ్యూమ్ చేసుకుంటుంది. ఓకే, అండ్ మన ట్రైనింగ్ డేటా అంటే ఇది. మన దగ్గర ఒక డేటా ఉంటుంది. సో మనం అజ్యూమ్ చేసుకునే వాల్యూ డేటాతోటి మ్యాచ్ అవ్వాలి. ఒకవేళ డేటాతోటి మ్యాచ్ అవుతే ఇట్ ఈస్ అ పర్ఫెక్ట్ హైపోథసిస్, ఇట్ ఈస్ అ పాజిటివ్ ఎగ్జాంపుల్. ఒకవేళ మనం అజ్యూమ్ చేసుకున్నది మన డేటాతోటి మ్యాచ్ అవ్వకపోతే దెన్ ఇట్ ఈస్ నాట్ అ ప్రాపర్ హైపోథసిస్, ఇట్ ఈస్ అ నెగిటివ్ ఎగ్జాంపుల్. ఓకే, ప్లీజ్ కన్ఫ్యూజ్ అవ్వకండి. సో పాజిటివ్ ఎగ్జాంపుల్ అంటే ఏంటి? h(x) ఈజ్ ఈక్వల్ టు 1. నెగిటివ్ ఎగ్జాంపుల్ అంటే h(x) ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ అంటే ఇన్స్టెన్సెస్ అంటే ఇవి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి ఉంది, దానికి వచ్చేసరికి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇన్స్టెన్స్ అంటే ఏంటని. సో ఇక్కడ ఇంకా వేరే రిప్రజెంటేషన్స్ కూడా చూస్తున్నాం మనము. ఒకవేళ ద మోస్ట్ జనరల్ హైపోథసిస్, సో క్వశ్చన్ మార్క్స్ని మనము ద మోస్ట్ జనరల్ హైపోథసిస్ అని అంటాం. నల్ని ద మోస్ట్ స్పెసిఫిక్ హైపోథసిస్ అని అంటాం. జనరల్ హైపోథసిస్, స్పెసిఫిక్ హైపోథసిస్, ఈ టర్మ్స్ గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ద మోస్ట్ జనరల్ హైపోథసిస్ దట్ ఎవ్రీ డే ఈజ్ అ గుడ్ డే ఫర్ వాటర్ స్పోర్ట్ అంటే ఎలా ఉన్నా పర్లేదు, మేము మంచిగా ఎంజాయ్ చేసుకుంటాము అన్నప్పుడు వెరీ గుడ్ డే అంటే ఎలా ఉన్నా కూడా మాకు సంబంధం లేదని అన్నిటికీ క్వశ్చన్ మార్క్స్. ఓకే, సో ద మోస్ట్ స్పెసిఫిక్ హైపోథసిస్ దట్ నో డే ఈజ్ అ గుడ్ డే, అసలు ఏ రోజు మంచిది కాదు అంటే ఒకవేళ సన్నీ ఉన్నా కూడా మంచిది కాదు, రైనీ ఉన్నా కూడా మంచిది కాదు, వామ్ ఉన్నా కూడా మంచిది కాదు, కోల్డ్ ఉన్నా కూడా మంచిది కాదు, అసలు ఏది ఉన్నా కూడా ఇట్ ఈస్ నాట్ అ గుడ్ డే. సో అప్పుడు మేము అన్నీ నల్లబెట్టేస్తాం. ఓకే, సో ఐ ఆమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్, అన్ని బేసిక్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఒకవేళ మీరు నా ఛానల్ని ఫాలో అవుతే మీకు తెలుసు, నా నోట్స్ అన్నీ నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి ప్రిపేర్ చేస్తాను. సో మీరు నా వీడియోస్ అన్నీ చూస్తే ఐ కెన్ గ్యారంటీ యూ దట్ యూ విల్ డెఫినెట్లీ క్లియర్ ద సబ్జెక్ట్ విత్ గుడ్ మార్క్స్. ఓకే, సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ చేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడు మనం మొత్తం చూసుకున్నాము అసలు ఎలా జరుగుతుంది, హైపోథసిస్ అండ్ ఇన్స్టెన్సెస్ ఇవన్నీ ఎలా మ్యాచ్ చేస్తున్నాము, మనకి ఎలా ఒక ప్రాపర్ సర్చ్ వస్తుంది, ఇవన్నీ కదా. సో ఇదంతా జనరల్ రిప్రజెంటేషన్లో చూద్దాం. ఓకే, సో the definition of the enjoy sports concept learning task in the general form is given below. సో ఇక్కడ చూడండి. సో ఇన్స్టెన్సెస్ ఏంటిది? నార్మల్గా మన కాన్సెప్ట్ ఏంటిది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంజాయ్ స్పోర్ట్స్. ఎంజాయ్ స్పోర్ట్స్ ఇస్ అవర్ కాన్సెప్ట్. ఇన్స్టెన్స్ ఏంటిది? పాసిబుల్ డేస్ డిస్క్రైబ్డ్ బై ద యాట్రిబ్యూట్స్. సో ఇన్స్టెన్స్ అంటే పాసిబుల్ డేస్ డిస్క్రైబ్ బై ద యాట్రిబ్యూట్స్. మళ్ళీ యాట్రిబ్యూట్స్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే,
ఇప్పుడు మీరు హైపోథసిస్కి, ఇన్స్టెన్స్కి, అట్రిబ్యూట్స్కి కన్ఫ్యూజ్ అవ్వకండి. హైపోథసిస్ అంటే మనం ఒక వాల్యూ అజ్యూమ్ చేసుకుంటాము, ఈరోజు మంచిగా ఉంటుందేమో, ఆ రోజు మంచిగా ఉంటుందేమో అని. ఓకే. ఇన్స్టెన్సెస్ అంటే ద పాసిబుల్ డేస్ డిస్క్రైబ్ బై ద అట్రిబ్యూట్స్. సో ఇన్స్టెన్సెస్ అంటే ఏంటివి? ఇక్కడ చూడండి, స్కై, ఎయిర్ టెంపరేచర్, హ్యూమిడిటీ, విండ్, వాటర్, ఫోర్కాస్ట్. సో ఈ టేబుల్లో ఈ స్కై, ఎయిర్ టెంపరేచర్, హ్యూమిడిటీ, విండ్, వాటర్ అండ్ ఫోర్కాస్ట్ ఇవి ఇన్స్టెన్సెస్. అట్రిబ్యూట్స్ ఏంటిది? సన్నీ, క్లౌడీ, రైనీ. స్కైకి 3 అట్రిబ్యూట్స్ ఉన్నాయి, ఎయిర్ టెంపరేచర్కి 2, హ్యూమిడిటీకి 2, విండ్కి 2, మళ్ళీ వాటర్కి 2 అండ్ ఫోర్కాస్ట్కి 2. సో మీకు గుర్తుండే నేను మీకు ఇన్స్టెన్సెస్కి ఒక డెఫినేషన్ చెప్పినుండే. సో ద సెట్ ఆఫ్ ఐటమ్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ ఓవర్ విచ్ ద కాన్సెప్ట్ is defined is called the set of instances. So the set of items or objects over which the concept is defined అంటే, సో మనం ఇప్పుడు ఈ స్కై, ఎయిర్ టెంపరేచర్, హ్యూమిడిటీ, విండ్ వీటన్నిటితోటి మనం కాన్సెప్ట్ని డిఫైన్ చేస్తున్నాము. ఏం కాన్సెప్ట్? వాటర్ స్పోర్ట్స్, ఎంజాయ్ స్పోర్ట్స్ని డిఫైన్ చేస్తున్నాం, ఆ మెయిన్ కాన్సెప్ట్ని ఈ ఇన్స్టెన్సెస్ హెల్ప్ తోటి. ఓకే. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ అట్రిబ్యూట్, ఇన్స్టెన్సెస్ అండ్ హైపోథసిస్. హైపోథసిస్ అంటే సిస్టమ్ ఒకటి అజ్యూమ్ చేసుకుంటుంది, ఇన్స్టెన్సెస్ అంటే కాన్సెప్ట్ని డిఫైన్ చేస్తుంది, అట్రిబ్యూట్స్ అంటే ఇన్స్టెన్సెస్లో ఉన్న సబ్ టాపిక్స్ అనుకోండి ఇంకా. సో అందుకే నేను ఈ ఎగ్జాంపుల్ని స్పెసిఫిక్గా తీసుకొని మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇన్స్టెన్సెస్ ఇవి, వీటి కింద ఉన్నవి అట్రిబ్యూట్స్. ఓకే. సో స్కైకి 3 అట్రిబ్యూట్స్ ఉన్నాయి, వీటన్నిటికీ 2 అట్రిబ్యూట్స్ ఉన్నాయి. సో ఈ మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకొని మనం నెక్స్ట్ వీడియోలో దీన్ని మళ్ళీ మాట్లాడుకోబోతున్నాం దీని గురించి. ఓకే. సో ఫస్ట్ స్టెప్ ఏం చూసాము? కాన్సెప్ట్ చూసుకున్నాం, ఇన్స్టెన్సెస్ చూసుకున్నాము, వాటి అట్రిబ్యూట్స్ చూసుకున్నాం. సో నెక్స్ట్ ఏంటిది? హైపోథసిస్. సో హైపోథసిస్ హెచ్ ఏంటిది? ఈచ్ హైపోథసిస్ is described by a conjunction of constraints on the attributes sky, air temperature, humidity, wind, water, forecast. The constraints may be question mark, any value is acceptable, or null, that is no value is acceptable. సో టెక్నికల్గా ఇంత పెద్ద సెంటెన్స్ ఏం చెప్తుందంటే, మన హైపోథసిస్ అన్నది వీటి బేసిస్ మీద మనము ఒకటి చూస్ చేసుకుంటాము, అందులో మనం క్వశ్చన్ మార్క్ అన్న పెడతాము, దట్ ఈస్ ఏ వాల్యూ అయినా నువ్వు యాక్సెప్ట్ చేయొచ్చు అని. ఒకవేళ నల్ ఉంటే ఏ వాల్యూ మనం యాక్సెప్ట్ చేయలేము అని. సో హైపోథసిస్ వీటి మీద మనము ఒకటి చేస్తాం. లైక్ ఇప్పుడు దాకా ఎగ్జాంపుల్లో మనం ఏం చేసుకున్నాము? ఎయిర్ టెంపరేచర్ కోల్డ్ ఉండి హ్యూమిడిటీ హై ఉంటే అదొక మంచి రోజు అని. ఇలా మనము ఈ కాన్సెప్ట్స్ని, ఈ అట్రిబ్యూట్స్, స్కై, ఎయిర్ టెంపరేచర్ వీటిని యూజ్ చేసుకునే కదా హైపోథసిస్ని చేస్తున్నాము. సో అలా. సో మీరు ఇది మీకు ఫెమిలియర్గా అనిపిస్తుందా? సో ఇది నేను నా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, కాన్సెప్ట్ సచ్ దట్ సెట్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఇస్ రిప్రజెంటెడ్ బై బూలియన్ ఫంక్షన్ 0 or 1. సో మనకు కాన్సెప్ట్ ఏంటిది? ఎంజాయ్ స్పోర్ట్. ఎక్స్ అంటే మళ్ళీ సెట్ ఆఫ్ ఇన్స్టెన్సెస్, అది 0 or 1 ఫామ్లో మనం చూపిస్తున్నాం. సో దట్ ఈస్ ద టార్గెట్ కాన్సెప్ట్. ఇది ఫార్ములా సి సచ్ దట్ ఎక్స్ is denoted by 0, 1. ఈ 0, 1 ఏంటిది? బూలియన్ ఫంక్షన్స్. మీరు నా ప్రీవియస్ వీడియో చూడకపోతే అది ఒకసారి చూసి ఇక్కడికి రండి ప్లీజ్. సో దీన్నే మనము ఎంజాయ్ స్పోర్ట్స్కి జనరల్ ఫామ్గా రాస్తున్నాం. ఓకే. నెక్స్ట్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ డి. సో దీనిలో మనం ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ మనము ఆల్రెడీ ఫస్టే మాట్లాడుకున్నాం. ప్రతి ఆల్గరిథం, ప్రతి ఏదైనా కానీ దానికి మనం ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ ఖచ్చితంగా ఇస్తాము, దాని నుండే కదా మెషిన్ నేర్చుకునేది. సో దీనిలో కూడా ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ డి ఉంది. ఏంటి? పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద టార్గెట్ ఫంక్షన్. సో దీనిలో మన టార్గెట్ ఏంటిది? ఎంజాయ్ స్పోర్ట్స్ డేని ఫైండ్ చేయాలి, ఏ డే మంచిగా ఉంది అని. సో దానికి పాజిటివ్ ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాం, నెగిటివ్ ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాం. సో లైక్ దిస్. సో ఒకటి నెగిటివ్ ఎగ్జాంపుల్ ఉంది, మిగతావన్నీ మంచి పాజిటివ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి దీంట్లో, ఈ డేటాలో అయితే. ఓకే. సో ఫైనల్గా ఇంతగానం ఇన్ఫర్మేషన్ నుండి మనం ఫైనల్గా ఏం డిటర్మైన్ చేయాలంట? ఆ హైపోథసిస్ స్మాల్ హెచ్ ఇన్ హెచ్. ఈ స్మాల్ హెచ్ ఏంటి? మనకు కావాల్సిన హైపోథసిస్. క్యాపిటల్ హెచ్ అంటే ఏంటి?
హైపోథసిస్ స్పేస్. ఓకే, ఇదేమో మనకు కావాల్సిన హైపోథసిస్, ఇదేమో హైపోథసిస్ స్పేస్. అంటే ఇంత పెద్ద హైపోథసిస్లో మనకి చిన్న హైపోథసిస్ కావాలి. ఓకే, సచ్ దాట్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి ఆఫ్ ఎక్స్. హెచ్ ఆఫ్ ఎక్స్ అంటే హైపోథసిస్, సి ఆఫ్ ఎక్స్ అంటే కాన్సెప్ట్. సో ఇప్పుడు దాకా మనం అజ్యూమ్ చేసుకున్నట్టు ఇదేమో మనం హైపోథసిస్ అజ్యూమ్ చేసింది కంప్యూటరు, ఎయిర్ టెంపరేచర్ కోల్డ్ ఉండి హ్యూమిడిటీ హై ఉంటే అది మంచి రోజేమో అని. కానీ కాన్సెప్ట్ ఏం చెప్పింది? ఇట్ ఈస్ రాంగ్ అని చెప్పింది ఫర్ ఆల్ ఎక్స్ ఇన్ ఎక్స్. సో స్మాల్ ఎక్స్ అంటే ఏంటి, మీరు యాట్రిబ్యూట్స్ అని తీసుకోండి. క్యాపిటల్ ఎక్స్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్టెన్సెస్, అది నేను మీకు ఆల్రెడీ చెప్పేశాను. సో దీంతో ఐ హోప్ మీకు ఒక క్లారిటీ వచ్చింది కాన్సెప్ట్ లెర్నింగ్ గురించి. అండ్ దీంతో కాన్సెప్ట్ లెర్నింగ్ టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనము కాన్సెప్ట్ లెర్నింగ్ యాజ్ సర్చ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్లీజ్ ఈ వీడియో ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే ఇంకొకసారి మళ్ళీ చూడడానికి ట్రై చేయండి. బికాజ్ ఈ కాన్సెప్ట్స్ అర్థమైతేనే మీకు ఫైండర్స్, వర్షన్, స్పేస్ ఇవన్నీ అర్థమవుతాయి. సో మనం ఇదే ఎగ్జాంపుల్ కూడా యూజ్ చేయబోతున్నాం నెక్స్ట్ వీడియోస్లో. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ చేసి చూడండి. ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ మీకు అర్థం చేయించడానికి. సో మీకు అర్థమవుతుందా లేదా అన్నది కూడా కింద కమెంట్స్లో పెట్టండి ప్లీజ్. సో నేను ఈ ఎంఎల్ యూనిట్ అట్లీస్ట్ 3 యూనిట్స్ అన్న కంప్లీట్ చేస్తాను. ఐ నో మీ ఎగ్జామ్స్ ఈ మంత్ ఎండింగ్ నుండి స్టార్ట్ అవుతున్నాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ కింద పెట్టండి మీకు అర్థమవుతుందా లేదా అని, సో దట్ I will understand that you guys are understanding. Okay, and if I'm missing out on anything, please let me know that also in the comments. And ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.